హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది అన్నపూర్ణ స్టూడియో 7 acres. ఈరోజు సెప్టెంబర్ 21. ఈరోజు బిగ్ బాస్లో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. చూస్తున్నారు కదా, ఇది నాగార్జున గారి కారు. ఇప్పుడే షో అయిపోయింది, అంటే నిన్నటి షో ఈరోజే తీయేస్తారనమాట. చూశారు కదా, ఇదేనో నాగార్జున గారి కారు. అయిపోయింది షో, ఇప్పుడు అయిపోయింది. ఒకటే వర్షం, భయంకరంగా వర్షం. చూస్తున్నారు కదా, ఇది మెట్రో. ఇది అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఉంటుంది మెట్రో స్టేషన్. మెట్రో సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది మనం బిగ్ బాస్ చూస్తే. బిగ్ బాస్లో ఒక 10 పైన, ఒక 12 గంటలప్పుడు 1 గంటప్పుడు చూస్తున్నారు కదా, ఇదేనో అన్నపూర్ణ స్టూడియో. ఎంత జూమ్ చేసినా ఎంత లాగినా కనబడట్లేదు అనమాట లోపల ఉండేవాళ్ళు. డ్రోన్ ఎగరేస్తే ఏమో కనబడద్ది, కానీ డ్రోన్ ఎగరేస్తే కేసు అవుద్ది. బిగ్ బాస్ వాళ్ళు కేసు వేస్తారు. కానీ డ్రోన్ ఎగరేస్తే ఖచ్చితంగా కనబడుతుంది. అక్కడ లోపల వాళ్ళు ఉండేది, ఆ స్విమ్మింగ్ పూల్, వాళ్ళు తిరిగేది మొత్తం కనబడుతుంటుంది. అలా చేయడం వల్ల కేసు అవుద్ది. అంటే ఎంత ట్రై చేసినా కొద్దిగా కష్టం అనమాట. కానీ ఆ బిగ్ బాస్ అనేది క్లారిటీ కనబడుతుంది. లోపల కూడా వెళ్ళాను, అంటే లోపల కంటే ఆ బిగ్ బాస్ హౌస్ లోపలికి కాదు, అన్నపూర్ణ స్టూడియో లోపలికి. నేను అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఉంటాను. చూస్తున్నారు కదా, ఈ గల్లీలు. మన రూమ్ కూడా ఎక్కడేనో పక్కనే, అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఉంటుంది. ఇంకా ఈ రోజు అయితే ఖచ్చితంగా అభయ్ నవీనే ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటే అతనే సెల్ఫ్ నామినేషన్. అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు, కానీ అతను బిగ్ బాస్ని భయంకరంగా బూతులు తిట్టాడు. అతను అంటే బిగ్ బాస్లో మనం ఆడేటప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అతను బిగ్ బాస్కి నీ పెళ్ళం కొట్టిందే భయంకరంగా బూతులైనా చూస్తే మనకి నువ్వు వస్తుంది. అంటే అటు నోటు దోల ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే, ఒకవేళ ఓట్లు వేసినా సరే జరగని పని ఇది. ఎందుకంటే బిగ్ బాస్ని డైరెక్ట్గా అతన్ని అనడం అది కరెక్ట్ కాదు. అతను భయంకరంగా బూతులు తిట్టాడు. దానివల్ల ఏంటంటే ఇంకా షో నుంచి అతన్ని ఎలిమినేషన్ చేసారు. కానీ అతనికి ఓట్లు వేసినా సరే చలవ అనమాట, జరగను. అక్కడ అందరూ నేను అడిగాను, అతను ఓటు వేసినా సరే ఇంకా ప్రయోజనం ఏం ఉండదు. చూశారు కదా, అన్నపూర్ణ స్టూడియో చూడండి, కలకలాడిపోతుంది. నిన్న నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. ఇదే అభయ్ నవీన్ కారు. ఇది